रानी मना रहा है मजे पे मसाल वाला चाहिए అదే లాస్ట్ గవర్నమెంట్ నుంచి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి మంత్రి గారికి చెప్పి మా సంఘానికి అన్ని విధాలుగా మీరు ఆదుకోవాలి. ఈ జిల్లాలో చాలా మాదిగా 59 కులాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కులం టక్కల కులం. ఈ కులానికి సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మీరు అన్ని అండగా ఉండాలి గవర్నమెంట్ నుంచి. మీరు ఎందుకంటే మీరంటే చాలా ఎత్తున వచ్చారు కాబట్టి మీ గురించి చెప్తున్నారు. రాజధాని నుంచి జీవితాంతో ప్రయాణం చేయాలని కోరుతున్నాను గవర్నమెంట్ తోని, ముఖ్యమంత్రి గారితో, మీతో. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బోర్ ఒకటి ఏంటండి ప్రజెంట్ అర్జెంట్ అవసరం ఏంటంటే వాంటెడ్ మేము ఏదైనా మీటింగ్ పెట్టిన వాటర్ అవసరం ఏంటి. ఈరోజు మాల మాదిగా ఉప కులమైన డక్కల్ కుల సంఘ భవనానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రాజమౌళి గారు, మరి రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు ఇందులో పార్టిసిపేట్ చేసి మరి ఇది ఉపకులంలో మాకు గుర్తింపు కావాలి. మాకు ఎస్సీలు అంటే మాల మాదిగా కాకుండా మళ్ళా ఎన్నో ఉపకులాలు ఉన్నాయి. మరి వాటిలో మాకు గుర్తింపు కావాలి అని అనడం జరిగింది. వారు కొన్ని ఇమీడియట్గా తక్షణమే వారికి తాగేటందుకు బోర్వెల్ కావాలి తాగుతున్నారు. తప్పకుండా ఆ బోర్వెల్ మంజూరు చేస్తాను. ఎందుకంటే మా మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. మనము మాట అంటే మాట కట్టుబడి ఉంటాం, తప్పకుండా చేపిస్తాం. ఎందుకంటే రాజమౌళి గారు చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నాన్నగారికి అభిమానం. మళ్ళీ అనిల్ గారు కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఏదైతే ఏఐసిసి కార్యక్రమం ఉందో దాన్ని వాడవాడకి ఈ యువతరం ఏమవుతుందంటే మహాత్మా గాంధీని మర్చిపోతూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మర్చిపోతూ ఉన్నారు. దాన్ని గుర్తు చేసుకునే విధంగా గ్రామాలు తిరుగుతూ ఉన్నాం, పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇవాళ
యూసుఫ్ నగర్ తిమ్మాయిపల్లి గ్రామం మరి ఎర్రటి ఎండల్లో కూడా పాదయాత్ర చేసుకొని మరి మహిళలు ఎండ అని చూడకుండా కూడా మరి ఈరోజు మాకు పాదయాత్ర చేసి చాలామందికి మరి మహాత్మా గాంధీ ఏంటి అని అడిగితే కొంతమంది స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పడం జరిగింది, కొంతమంది మహాత్మా గాంధీని మర్చిపోతూ ఉన్నారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలామంది బాపూజీ కంటే ఎక్కువ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుంచుకునే విధంగా రాజ్యాంగం రాసిన వ్యక్తి అని చెప్పడం జరిగింది. దీన్ని గడప గడపకు తీసుకెళ్ళి మరి ఏదైతే ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము ఈ పాదయాత్ర చేపట్టాం. ఎందుకంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ అందరూ సమానత్వం అని చాలామందికి ఇలా ఉద్యోగాలు రావడం, బడుగు బలహీన వర్గాలకు ఎంతో అన్ని రంగాల్లో ఉపాధితో కల్పించడం, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే మనందరం కూడా చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నాము. అంటే ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ పెద్ద పెద్ద పోస్టులు ఐఎఫ్ఎస్లు కానీ ఐఆర్ఎస్లు అవుతున్నారని అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఆర్థికంగా అందరు సమానంగా ఉండాలి. ఇవాళ 42% రిజర్వేషను మరి యావత్ భారతదేశంలో ఎవ్వరి చేపట్టని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సభలు ఆమోదం పొందించి మరి ఇలా గవర్నర్ పంపడం జరిగింది. 42% బీసీ కులగణన చేసి బీసీలకు 42%, అదే కుల వర్గీకరణ చేయడం అన్నది ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేదు, కానీ తెలంగాణ రాష్ట్రం చేసింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో స్వతంత్రం తీసుకొచ్చింది మహాత్మా గాంధీ కాంగ్రెస్, భారత రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. కాబట్టి మరి ఈ యువతరం వీళ్ళందరినీ మర్చిపోతున్నారు. మరి వాళ్ళ గుర్తింపు వీళ్ళు చేసిన ఆ గొప్ప కార్యాచరణ ప్రజలకు యువతకు తెలియజేయడానికే మేము పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రాజమౌళి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు రాజు గారికి, ప్రతి ఒక్కరికి, మరి కుల సంఘ సభ్యులందరికీ కూడా, మహిళలు కూడా చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది. కొరుట్ల అంటే రత్నాకర్ రావు అంటే కొరుట్ల అన్నది కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఇలా ఏ అభివృద్ధి జరిగినా గత 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేదు. 10 సంవత్సరాల క్రితం జరిగిన అభివృద్ధి ఇలా కంటిన్యూగా అనిపిస్తున్నది కొరుట్ల ప్రజలకు. కాబట్టి ఆ అభివృద్ధిని కొనసాగించే విధంగా ఇవాళ మేము వచ్చి మైనార్టీలకు షాదీఖానా మంజూరు చేసినాం. అదేవిధంగా వెంకటేశ్వర కళ్యాణ మండపం మూలకు పడ్డదాన్ని దాన్ని తీసుకొచ్చి దాదాపు 80 లక్షల రూపాయలు దాన్ని కూడా మంజూరు చేసి టెండర్లు పిలవడం జరుగుతుంది. అది కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొన్న శ్రీరామనవమికి ఇప్పుడు సీతారాముల వారి ఆలయానికి అక్కడ మహిళలు అక్కడికి వెళ్తూ ఉంటే కష్టమవుతున్నది మాకు, రాత్రిపూట మేము టెంపుల్కి వెళ్ళాలంటే ఇమీడియట్గా నాకు చెప్పంగానే హైమాస్క్ లైట్ మంజూరు చేసి ఆల్రెడీ శ్రీరామనవమికి ఒక రోజు ముందు దాన్ని వెలిగించడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ మాకు కొంత నిధులు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. ఆ నిధుల ద్వారా ఇక్కడున్న మా కౌన్సిలర్లందరినీ కూడా మీరు ప్రజలలో ఉండి మీతో పాటు నేను ఉంటాను, తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా ఏ నిధులున్నా కూడా నేను తీసుకొస్తా, మీ వార్డు కూడా డెవలప్ చేస్తా అని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అందులో కూడా అతి త్వరలో నిధులు కూడా మంజూరైతే ప్రతి వార్డు ఏదైతే 33 వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో ఏ సమస్యలున్నా, నీటి సమస్య నుంచి మొదలు పెడితే డ్రైన్ సమస్య కానుండి రోడ్ సమస్యలు ఏమున్నా కూడా మేము పరిష్కారానికి ముందుంటామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, రాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు బ్యాగులా 3 ఉంటాయి.
జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంబేద్కర్ ఆశయాలు మనకి ఎక్కడ కొత్త స్టాక్ వచ్చింది వాటర్ అదే